మొత్తానికి ఈ రోజు కూడా అస్సాం అయింది. ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో హీరింగ్ సక్సెస్ఫుల్ గా మూడోసారి కూడా మూడో వారం హీరింగ్ కి రాలేదు. సో కేసు నెంబర్ గురించి మాట్లాడుకుందాం, ఇంతకుముందు కోర్టు నెంబర్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఇక్కడ ఇక మీరు ప్రతిసారి ఇక ఈ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన పని ఉండదు. అదేంటో కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ రిజల్ట్స్ గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. రిజల్ట్స్ డిక్లేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. ఓకేనా, ఇంతకు ముందు పాస్ట్ గవర్నమెంట్ ఏమైనా జరిగినాయా అలా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ అదే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా ఇక్కడ. ఓకేనా, ఇంకా దీనికి అడిషనల్గా ఇంకోటి కూడా చెప్తాను మీకు బెనిఫిట్ పరంగా ఉండేది. దాని గురించి చెప్పబోయే ముందు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కొంచెం షేర్ చేసి వీడియోకి ఒక హైప్ ఇవ్వండి కామెంట్ సెక్షన్. ఇక టాపిక్లో వెళితే ముందుగా ఏం జరిగింది ఈరోజు. ఒకటి జరిగిందని చెప్పానా. సో మన కేసు 104. ఓకేనా, అయితే నేను మధ్యాహ్నం ప్రజెంట్ స్టేటస్ కూడా మీకు ఒకటి చెప్పాను. అది కొంతమంది కామెంట్ చేశారు. ఓకే, అది నేను చెప్పిన తప్పేమో అనుకున్నాను. కానీ అక్కడ జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే కోర్టు హీరింగ్స్ వచ్చేసరికి నెంబర్ వైజ్గా జరగలేదు. జిగ్ జగ్ ముందుకి వెనక్కి ముందుకు ర్యాండమ్గా జరిగింది. 75కి వెళ్ళిన తర్వాత 67కి రావడం జరిగింది. 68 67 ఒకటి ట్యాక్స్ది. దాని తర్వాత 62 ట్యాక్స్ది. దాని తర్వాత మళ్ళీ 57కి రావడం జరిగింది. వాళ్ళు రాలేదు, అయితే వాళ్ళది మండేకి పోస్ట్ పోన్ చేశారు వాళ్ళది. అలా ముందు వెనక్కి ముందు జరిగింది. అయితే చివరి నెంబర్ ఏది అని చెప్పేసి ఆ టైంలో మనం చెప్పడానికి అయితే ఉండదు. ఓకేనా, అసలు ఇక ఏకదాటికి అక్కడే వాటి గురించి తెలుసుకుంటా ఉండాలన్నమాట, ఆ నెంబర్ తెలియాలంటే. అయితే ఈ రోజు వచ్చేసరికి ఇది ఆగిపోవడం జరిగింది. 75 క్రాస్ అయింది, ఇది ఆగిపోవడం జరిగింది. చివరి నెంబర్ ఏదో అయితే నాకు తెలియదండి, నేను చూడలేదు ఇక తర్వాత. అయితే ఇది ముందుకు వెళ్ళదని చెప్పేసి ఎక్కడంటే ఒకటి ల్యాండ్ ఇష్యూ వచ్చింది. ఆ ల్యాండ్ ఇష్యూ దగ్గర ఎక్కువసేపు సమయం గడిచిపోవడం జరిగిందనమాట. ల్యాండ్ ఇష్యూది హీరింగ్ ఉంది కదా అది. సో ఇంకా కొంతమంది ఏంటంటే పిటిషన్స్ రాలేదు. సో ఇది ఓవరాల్గా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. హీరింగ్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత ఇక లిస్టింగ్ సంబంధించిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అన్నాను కదా, పాతదే. సో రిలీజ్ చేయకూడదా అంటే డిఎస్సిది నేను చెప్పాను. డిఎస్సిది పోస్టింగ్ ఆపకుండా కంటిన్యూ చేశారు కోర్టులో కేసు ఉండగా. అదేంటంటే నేను చెప్పాను, ఆప్షన్స్ అప్లికేషన్లు ఏదైతే ఇస్తే దాని ప్రకారమే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన దాని ప్రకారం ఇస్తామన్నారని, దాని మీద వాళ్ళు పిటిషన్ వేశారని. అది జరుగుతుండగానే పోస్టింగ్ ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకి గ్రీవియన్స్ ఇస్తామన్నారు. ఇక ఇచ్చారో లేదు తర్వాత సంగతి, నాకు తెలియదు. ఇక తర్వాత నేను ఫాలో అవ్వలే. ఇక మొత్తానికి పోస్టింగ్స్ అందరికి 16,500 మందికి ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఇవి ఇవ్వకూడదు అంటే రిజల్ట్స్ ఇవ్వచ్చు ఈ వారంలో. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చింది ఫస్ట్ లిస్టింగ్ అయిన తర్వాతే రిజల్ట్స్ అప్పటి వరకు వద్దు అని చెప్పేసి ఇచ్చారు కదా. ఫస్ట్ లిస్టింగ్ సెకండ్ లిస్టింగ్ అలా లిస్టింగ్ అయ్యే వరకు అన్నారు. అయితే ఇప్పటికీ 3 వారాలు అయిపోయింది. సో ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఉంది, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా. ఇది హైకోర్టు జాబ్స్ సంబంధించిన రిజల్ట్. హైకోర్టు తీర్పుని హైకోర్టే ధిక్కరిస్తే నమ్మకం పోతుంది జనాలకు అని చెప్పేసి అదొక పాయింట్ మనం దీనికి ఇది చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇది హీరింగ్ అయ్యే వరకు కూడా వదిలేదానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అసలైతే వదలొచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంతకుముందు జరిగింది కాబట్టి. సో ఇది ఒక్కటే చెప్తున్నాను. సో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఈ వీక్లో. ఇక రిజల్ట్స్ వస్తే ప్రాబ్లం లేదు. రిజల్ట్స్ రాలేదు మనం అనుకున్నట్టు రెండో కేసులు అంటే మీకు ఏ ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పినది ఒక ఆయన నాకు పెట్టేది ఏంటంటే, ఒకవేళ 2 నెలల్లో కనుక తీర్పు కనుక రాలేదంటే, అంటే జడ్జిమెంట్కి రాలేదంటే వీళ్ళు జడ్జి గారిని రిక్వెస్ట్ చేయొచ్చు ఏంటంటే, అంటే ఈ అడ్వకేట్స్ ద్వారా అక్కడ కోర్టులో ఏమని అలారం. సో జడ్జి గారు అలారం ఇవ్వచ్చు. 3 నెలలకు కూడా
అవ్వలేదంటే దీన్ని వచ్చేసరికి వెంటనే జడ్జిమెంటు ఇవ్వాలని జడ్జి గారు ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఇక 6 నెలల వరకు అవ్వలేదంటే దీన్ని బెంచ్కి ట్రాన్స్ఫర్ చేసే అధికారం జడ్జి గారికి ఉంటుంది. ఇది సుప్రీంకోర్టే చెప్పిందని చెప్పేసి వన్ ఆఫ్ ది యాస్పిరెంట్ నాకు వేరే దానికి సంబంధించిన దానికి చెప్పడం జరిగింది. సో ఇది మరి దేనికైనా అప్లికబుల్ అవుతుంది కదా, సో కోర్టు జాబులకు కూడా అప్లికబుల్ అవుతుంది కదా. సో ఇది కూడా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో రాకపోతే. సో ఇప్పుడు నాకు తెలిసి అన్ని నెలలు అవ్వలేదు మీకు. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, పోయినసారి మనం మాట్లాడుకున్నాం. సో 3 నెలలు పట్టింది రిజల్ట్ రావడానికి, పోస్టింగ్ ఇవ్వడానికి అని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పాడు నేను కనుక్కుంటే. ఓకేనా, సో అతను జాయిన్ అయ్యాడు. సో అలాగే సో ఈసారి కూడా మరి 3 నెలలు పట్టుద్దేమో అని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నాను అనమాట. సో ఈ రోజు వచ్చేసరికి ఏదైతే ఉందో రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే 104 నెంబరు పొద్దున వచ్చేసరికి ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ లేవండి, పొద్దున ఎక్కువ. అక్కడ నేను ఇందాక ఒక నెంబర్ చెప్పాను చూసారా, ఆ నెంబర్ దగ్గర మాత్రం ల్యాండ్ ఇష్యూ ఎక్కువసేపు తినేసిందండి అది. అప్పటి వరకు కూడా 75 దాకా టపా వచ్చేసింది మధ్యాహ్నానికి భోజనం చేసే టయానికి. తర్వాత ఒక 10-12 జరుగు ఉంటాయేమో, నాకు సరిగ్గా కౌంట్ అయితే గుర్తులేదు. సో ఓవరాల్ గా చూస్తే నేను అనుకున్నాను ఇక ఎక్కువ శాతం అండి వీళ్ళందరూ కూడా అటెండ్ కాని వాళ్ళు ఉన్నారు. ఏదో ప్రాబ్లం వచ్చింది అక్కడ అటెండీకి అని చెప్పేసి రెస్పాండీకి ఇవన్నీ కూడా ఇది చేయడం అయితే జరిగింది ఈరోజు. సో అందుచేత అంత ముందు జరిగింది ఇదే ప్రొసీజరు. ఇవాళ ఏదైతే జరిగింది సెనారియో ఉందో లాస్ట్ వీక్ కానీ అంతకుముందు వీక్ కానీ జరుగుంటే మీది ఖచ్చితంగా హీరింగ్ వచ్చి ఉండేది. మీ టైం బ్యాడో లేకపోతే మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో కానీ ఈ రోజు మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అయిపోద్ది వాళ్ళు గ్యారంటీగా అనుకున్నా మధ్యాహ్నం చూసినప్పుడు, అంత స్పీడ్లో పోయింది. ఓకేనా, సో ఇక రిజల్ట్స్ గురించి కానివ్వండి, జరిగే సిచ్యువేషన్స్ గురించి కానివ్వండి, ఏమైనా ప్రాబబిలిటీస్ గురించి కానివ్వండి, నేను 3 చెప్పాను ఇప్పుడు మీకు. ఈ 3 వచ్చేసరికి ఏదో ఒకటి జరిగేదానికి ఛాన్స్ ఉందండి. మరి లిస్టింగ్ అయితే ఇంతదాకా అవ్వలేదు, నేను చూశాను 25th రేపుకి. మరి ఒకవేళ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తానండి. సో ఏదేమైనప్పటికి కూడా మీరైతే ఒకటి క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నేను ముందే చెప్పాను క్యాన్సిల్ ఎలా అవుతుంది, అది క్యాన్సిల్ అని పెట్టింది నోటిఫికేషన్లో ఇష్యూ, అది రోస్టర్ది ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అని. అది కూడా అసలు అవ్వలేదు, అది ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేశారు. ఇదేంటి ఈ కాంట్రాక్ట్ వాళ్ళ గురించే నేను ఎప్పుడో చెప్పాను కదా, పలానా వాళ్ళు పలానా చేయండి, ఇలా చేయండి, మాకు ఇట్లా చేయొచ్చు కదా, మేము వాళ్ళతో పాటు ఇది కాలేమని చెప్పేసి లేడీస్ వేసారని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అది కూడా ప్రకాశం డిస్టిక్ వాళ్ళు వేశారు, నెల్లూరు. ఓకేనా, సో ఇదండి ఓవరాల్గా. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా ఎక్కువ శాతం మంచి కష్టపడి రాసిన వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోవాలి అని.